చూస్తూ ఊరుకోరు, ప్రభుత్వం మెడలు వంచుతారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్. సామిల్ కార్తిక్ గారు, మీరు చెప్పండి. మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే గనక కాంగ్రెస్ పార్టీలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో విద్యకి వైద్యానికి ఆయన పెద్దపీట వేశారు, మీకు తెలుసు. ఆరోగ్యశ్రీ కానీ అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎంతోమంది మరి చక్కగా చదువుకున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా ప్రైవేట్ కాలేజీలు బంద్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? మేడం, ఈరోజు నాయకులు పీడిఎస్యు నాయకులు మాట్లాడేది చూస్తుంటే నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది. అంటే వారి కోపం ఎవరి మీద? కేసీఆర్ గారి మీదనా, కాంగ్రెస్ పార్టీ మీదనా, ఎవరి మీద నాకు అర్థం కాలేదు. స్టార్టింగ్ లో వారు చర్చను మొదలుపెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా ఉన్నట్టు మాకు కనిపిస్తుంది అన్నారు. వెంటనే వారు ఏమన్నారు, ఈ సమస్య ఇప్పుడుది కాదు గత ప్రభుత్వంది అని అన్నారు. కన్ఫ్యూజన్ లో వారున్నారా? రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజన్ వైపు నడిపిస్తున్నారా? లేకపోతే వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. వారే అన్నారు కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని, మళ్ళీ వారే అంటారు ఈ సమస్య గత ప్రభుత్వంది కాంగ్రెస్ పార్టీది కాదన్నట్టు వారే మాట్లాడినారు. వారు మాట్లాడితే ఏం అర్థం చేసుకోవాలి ప్రజలు? ఎట్లా దాన్ని జస్టిఫికేషన్ ఇస్తారో నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు సమస్య గురించి మాత్రమే మాట్లాడుతున్నారా, లేకపోతే రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఈ సమస్య గతంలో కొన్ని వేల కోట్ల రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా విడిచిపెట్టి 2 లక్షల కోట్లు అసలు లెక్కలకే రాలేదు, ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతుంటే దానిపైన సమాధానం చెప్పనటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనడం ఎంతవరకు సమంజసం నాకు అర్థం కాలేదు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురానప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? మరి అప్పుడు ఎవరికి ఆలోచన ఎందుకు రాలేదు? ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ చేసి విద్యార్థులకు చదువు అందించాలి, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క బ్రతుకులు బాగుపడాలంటే విద్యనే దీనికి ప్రామాణికము, విద్య వల్లనే ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడతాయి, మనం అక్షరాలని అందిస్తేనే అక్షర హారతులు పట్టాలి అని చెప్పి ఎందుకో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇట్లాంటి చర్యలు తీసుకున్న కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఎందుకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చినాం? మేము కాంగ్రెస్ పార్టీ కాదా తీసుకొని వచ్చింది? ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తీసుకొని వచ్చిందో ఆ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని మాట్లాడటము, వీరికి రాజకీయ స్వలాభాలు ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలు విద్యార్థులు వీళ్ళ భవిష్యత్తు వీళ్ళకి ఏం అవసరం లేదు. వీళ్ళకు ధర్నా చేయడానికి, ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి ఒక సందర్భం కావాలి. దానికోసము విద్యార్థుల జీవితాలు ఏమైపోయినా సరే వీళ్ళకి అవసరం లేనట్టే మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? మేమేమన్నాము, సమస్యను పరిష్కరిస్తాము, దీన్ని చర్చలు చేసి నిధులు విడుదల చేస్తామని చెప్పి టోకెన్లు ఇచ్చిరని వీళ్ళే అంటున్నారు. గతంలో 10 సంవత్సరాలు కనీసం టోకెన్ నెంబర్లు కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వము దాన్ని సావధానంగా కూలంకషంగా ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం తెప్పించుకొని క్రోడీకరించుకొని వారికి సమస్యను పరిష్కారం చేయడానికి టోకెన్ నెంబర్లు ఇచ్చిన తర్వాత కూడా వారికి మేము నిధులు విడుదల చేస్తామని చెప్పిన తర్వాత కూడా వీరికున్న సమస్య ఏందో నాకు అర్థం కాలేదు. ఈరోజు గురుకులాల పైన భోజనాలు ఫుడ్ పాయిజన్ అని ఇంతకుముందు అన్నగారు ఏదో మాట్లాడుతున్నారు. ఇదే అన్నగారు కూడా చెప్పాలి, ఈ కాంట్రాక్ట్ ఏ భోజన పథకాన్ని వల్ల అయితే ఏ భోజనంలో అయితే ఫుడ్ పాయిజన్ అయిపోయిందో ఆ పాయిజన్ అయిన ఫుడ్ ఏ విద్యార్థులకు పెట్టినారో ఆ కాంట్రాక్టర్ల పైన తీసుకున్న చర్యల గురించి ఎందుకు అన్నగారు మాట్లాడలేదు నాకు అర్థం కాలేదు. ఇక్కడే మన షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకులంలో ఒక ఫుడ్ పాయిజన్ సందర్భం జరిగితే ఇమ్మీడియట్ గా ఉప ముఖ్యమంత్రి గారు, తర్వాత ఇన్ఛార్జ్ మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ వచ్చి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఏం జరిగింది, దీని కాంట్రాక్టర్ ఎవరని చెప్పి ఆ కాంట్రాక్టర్ పైన తీసుకున్న చర్యల గురించి మాట్లాడలేదు. సమస్య గురించి బాగానే మాట్లాడినారు, మంచిది, కానీ ఆ సమస్య పైన ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా చెప్పాలి కదా. అట్లాగే వీళ్ళు హరీష్ రావు గారు నాగర్ కర్నూలుకి ఎగేసుకొని పోయిండు ఒక సందర్భం జరగగానే. అక్కడ విద్యార్థులందరూ కూడా హారతి పట్టి మరి చెప్పారు హరీష్ అన్నకు, అన్న మాకు ఎట్లాంటి సమస్యలు లేవు, మేము చాలా సంతోషంగా ఉన్నాము, మాకు అన్ని వసతులు వస్తున్నాయి, మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వము డైట్ ఛార్జెస్ పెంచింది, మేము హ్యాపీగా ఉన్నామంటే ముఖం చిన్నబుచ్చుకొని అక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి రాకేష్ రెడ్డి గారి ముందు నిలబడకుండా పారిపోయి వచ్చేసిండు. ఇదే హరీష్ రావు గారు కాదా? ఇవన్నీ ఎందుకు మాట్లాడరు నాకు అర్థం కాలేదు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించినామా? ఎందుకు ముట్టడిస్తారు సార్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటిని? మేమేమైనా బకాయిలు పెట్టినామా? మా వల్ల ఈ సమస్య ఏమైనా మొదలైందా? సమస్య మొదలైన వాళ్ళని విడిచిపెట్టి దీన్ని పరిష్కారం చేస్తాము, దీన్ని సావధానంగా చర్చలు చేస్తామంటే
మీరు చర్చలే చేయొద్దు కానీ 10,000 కోట్లు ఇచ్చేసేయాలి అని అంటున్నారు. అది ఎట్లా ఇవ్వాలి? 10,000 కోట్లు ఎందుకు ఇవ్వాలి? ఏ లెక్క మాట్లాడకుండా డైరెక్ట్ గా 10,000 కోట్లు ఇచ్చేసేయాలంటారు. మేమేం డబ్బులు ఇయ్యము అని అంటలేదు కదా. మేము మీకు డబ్బులు ఇస్తాము, దీన్ని చర్చల ద్వారా ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి, ఒకేసారి 10,000 కోట్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా లేదా, సావధానంగా ముందుకు తీసుకెళ్లగలము. ఇవన్నిటిని కూడా మనం ఏమి చర్చనే జరగకూడదు అంటే ఎట్లా? ప్రజాస్వామ్యంలో ప్రశ్ననే ప్రామాణికమైతే చర్చనే కదా దాన్ని ముందుకు తీసుకుపోయేది. అట్లాంటి చర్చలే జరగకూడదు అంటే మీ 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 ఆలోచన విధానం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరేమంటున్నారు? దసరా వరకు 10,000 కోట్లు ఇచ్చేసేయాలి. ఏ ప్రాతిపదికన ఇస్తారు? లేదు మాకు తెలియదు. ఆ ప్రాతిపదికలన్నీ మాకు అనవసరం. మాకు 10,000 కోట్లు కావాలి. చర్చ జరగాలన్నా వద్దు, చర్చలు జరగొద్దు. ఎవరికి ఇవ్వాలి? మేము చెప్పిన వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎవరు వాళ్ళు చెప్పిన వాళ్ళు అంటే మా ఇష్టం, మేము పేర్లు ఇస్తాం, వాళ్ళకి ఇచ్చేయండి అంటారా? ఎట్లా? మీ సమస్య ఏంటి? మీ సమస్య వినాలి, దాన్ని క్రోడీకరించుకోవాలి. ఇవన్నీ చేస్తామని చెప్పిన తర్వాత కూడా మీరు ధర్నాలు చేయడము, మేము నిరసనలు వ్యక్తం చేస్తామంటే ఏమనాలి మిమ్మల్ని? కాబట్టి నేను ఒకటి విద్యార్థి నాయకులకు కానీ విద్యార్థి సంఘాలకు కానీ నేను ఒక డిమాండ్ ఏంటి అంటే, డిమాండ్ కాదు, ఒక అప్పీల్ ఏంటి అంటే, దయచేసి ప్రభుత్వము మీకు బకాయిలు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఈ సమస్య వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు. ఈ సమస్యను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ కాదు. గత 10 సంవత్సరాలుగా కొన్ని వేల కోట్ల రూపాయలని పెండింగ్ పెట్టినప్పుడు దాని వల్ల వచ్చినటువంటి పర్యవసానాలు ఈ రోజు రాష్ట్ర ప్రజల పైన, రాష్ట్ర భవిష్యత్తు పైన ఉంది. దానికి ఒక్కొక్కటిగా దానికి అనేకమైనటువంటి ఉన్నటువంటి చిక్కులను విప్పుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. నిన్నాక మొన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు కూడా అధికారికంగానే చెప్పారు కదా, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ గా తీసుకున్నటువంటి లోన్స్ వల్ల అనేకమైనటువంటి వడ్డీ భారం ఎక్కువైతున్నప్పుడు దాన్ని లాంగ్ టర్మ్ గా మార్చడం వల్ల మనకి ఎన్ని కోట్ల రూపాయలు మిగులుతుంది? ఇట్లాంటి ధర్నాలు చేయడం ఏందో నాకు అర్థం కాదు. కాబట్టి దయచేసి మీరు ధర్నాలు, నిరసన వ్యక్తం చేయడం మంచిదే, కాదనేది ఏం లేదు. కాకపోతే ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వస్తున్న తర్వాత కూడా మేము ఇంకా నిరసనలు వ్యక్తం చేస్తాం, ఇంకా ధర్నాలు చేస్తామంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏమంటారో కానీ విద్యార్థి సంఘాలని చెప్తున్నటువంటి మిమ్మల్ని ఏమంటారో ఒక్కసారి ఆలోచించుకోమని విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాను నేను. రైట్. అలాగే ఇక మరి మిడ్ డే డిబేట్లో రమేష్